డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఆలమూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ కి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ అడ్వకేట్ భీమశంకర్ కి ఆలమూరు కోర్టు పిఎల్బిలు పెనుమచ్చి సుమలత, కిలారి అరుణ, పి బాబు సుకుమార్ ఆధ్వర్యంలో మండపేటలో బాబు సుకుమార్ నివాసం వద్ద చిరు సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలమూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు భీమశంకర్ ను దుస్సాలువాతో మెడలో పువ్వుల దండ వేసి సత్కరించారు. అనంతరం పెనుముచ్చి బాబు సుకుమార్ మాట్లాడుతూ ఈ సత్కారానికి తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఇలాంటి ఉన్నతమైన పదవులు మరెన్నో అవరోధించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన ఆలమూరు తన తోటి న్యాయవాదులకు మరియు తనను ఎల్లప్పుడూ అభిమానించే వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమానికి మండపేట పట్టణంలో గల ట్రిపుల్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు తాతపూడి సుబ్బారావు, ఐక్య కార్యాచరణ ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సవరపు చంద్రం, కరుణామయి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సన్మాల ధనరాజు, ఐక్యత ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ములపర్తి హరి, శ్రీ గణేష్ ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సన్మాల వెంకన్న, మండపేట పట్టణ 7వ వార్డు కౌన్సిలర్ సవరపు సతీష్, కాంక్రీట్ జట్టు మేస్త్రి సుందరపు సత్యబాబు, విప్పర్తి సింహాచలం మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సాయంత్రం నా మిత్రులు, నా శ్రేయోభిలాషులందరికీ నా మాటనే అంగీకరించి వచ్చినందుకు కృతజ్ఞతలండి. ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్స్ భీమశంకర్ గారు ఆలమూరు కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికగా కాబడుతున్నాం. నాకు ఎంతో గర్వించదగ్గ విషయం. అయితే భీమశంకర్ గారు నా విషయంలో నేను చెప్పుకోలేనంటే చాలా ఉన్నాయి. నన్ను ఏ విషయంలో సరే కోర్టుకి వెళ్తాయి. నాకు ఒక పిఎల్వికి సంబంధించి గైడ్లైన్స్ మెటీరియల్ కూడా నాకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన నన్ను ఎంతగానో జడ్జి గారి ముందే సుకుమార్ చాలా పట్టుదలగా చేస్తానని చెప్పానని జడ్జి గారి ముందే ఎదుటే నన్ను ఎంకరేజ్ చేసి జడ్జి గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన నాకు చేసిన మేలు నేను ఎన్నటికీ మరువలేనివి. ఈ చిన్న సత్కారం ద్వారా నేను ఆయనకి ఇది ఎంత చేసినా తక్కువే. కాకపోతే ఈ సత్కారం నా యొక్క మనసుకి అభినందన తెలపడానికి తెలియపరిచాను. దీనికి నా మాటని మన్నించి వచ్చినందుకు భీమశంకర్ గారికి ముందు ముఖ్యంగా నమస్కారం. ఆయన నా స్నేహితులకి అందరికీ కూడా పేరు పేరుని నమస్కారం. హాజరైన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ చిరు సత్కారం అయినప్పటికి కూడా ఇది ఇప్పటికీ గుర్తుంటుంది. ఇంతకుముందు అయితే మనం ఈ జరిగేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇదే రోజు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే గుర్తు చేస్తుంది మనకి. ఇది కాబట్టి ఎప్పటికీ గుర్తుంటాయి. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి.